Daily. Taste the Daily. పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది. నిన్నటి యాక్షన్ కు ఛాలెంజ్ చేస్తూ రియాక్షన్ ఇచ్చింది. ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే తాము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామంటూ హెచ్చరించింది. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ తమ మీద ఫోకస్ పెట్టారన్నారు. పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది. నిన్నటి యాక్షన్ కు ఛాలెంజ్ చేస్తూ రియాక్షన్ ఇచ్చింది. ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే తాము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తామంటూ హెచ్చరించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. నిన్న హైదరాబాద్ పోలీసులు పైరసీ ముఠాని అరెస్ట్ చేసిన సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు సినిమా రిలీజ్ అయినటువంటి 24 గంటల్లో ఆ ఒరిజినల్ ప్రింట్ ఆన్లైన్ ద్వారా ఎవరు అప్లోడ్ చేస్తా ఉన్నారు, ఈ ఒరిజినల్ ప్రింట్ బయటికి ఎలా వస్తుంది, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దానిపై కూడా హైదరాబాద్ పోలీసులు మీడియా సమావేశంలో ప్రముఖంగా ఉన్నటువంటి వెబ్సైట్ పేర్లు ప్రస్తావనకు తీసుకొచ్చి త్వరలో వాళ్ళందరినీ పట్టుకొని అందరినీ కటకటాల పాలు చేస్తామంటూ కూడా హైదరాబాద్ పోలీసులు హెచ్చరించడంతో దానిపైన రియాక్షన్ గా ఈ రోజు ఐబొమ్మ అదే వెబ్సైట్ లో ఒక మెసేజ్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మెసేజ్ ఏకంగా పోలీసులను హెచ్చరిస్తూ సవాల్ చేసినట్టుగా కనపడతా ఉంది. పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తున్నామన్నట్టు కూడా ఇండైరెక్ట్ గా ఐబొమ్మ సంస్థ నిర్వాహకులు ఈ విషయాన్ని వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. ఐబొమ్మ వెబ్సైట్ లో మా వెబ్సైట్ ను బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయట పెడతామని, మా టెలిగ్రామ్ గ్రూపులు సబ్స్క్రిప్షన్లను బహిర్గతం చేస్తామని, 5 కోట్ల మందికి పైగా యూజర్లు సమాచారం మా దగ్గర ఉందని, మీడియా ఓటీటీ హీరోలకు షాకింగ్ రివీల్ అవుతుంది అంటూ కూడా ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా చేస్తే మా దగ్గర ఉన్నటువంటి డేటానంతా కూడా బయటకు పెట్టి మాతో కాంటాక్ట్ లో ఉన్నటువంటి హీరోల జాబితానంతా కూడా బయట పెడతామంటూ కూడా క్లియర్ గా వీళ్ళు హెచ్చరిస్తున్నట్టుగా ఆ మెసేజ్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇండియా మొత్తంలో మాకు ఆ సపోర్ట్ ఉంది, ఎక్కడ కూడా మేము వెనక్కి తగ్గేదే లేదు. మేము డెఫినెట్ గా మా జోలికి వచ్చినా మా మీద పోలీసులు కాన్సన్ట్రేషన్ పెట్టినా మేము ఎక్కడ ఫోకస్ చేయాలో, ఎలా ఈ విషయాలన్నీ బయట పెట్టాలో మేము కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నామంటూ కూడా పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నట్టు ఈ ఐబొమ్మ సంస్థ నిర్వాహకులు వెబ్సైట్ లో ఈ మెసేజ్ పెట్టడంపై మాత్రం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ని హెచ్చరించే విధంగా కనబడుతోంది. ప్రతి యూజర్ ఫోన్ నెంబర్ తమ డేటాబేస్ లో ఉందని, ఒక్క యూజర్ కి 5 సార్లు సబ్స్క్రిప్షన్ రికార్డు ఉందని ఆ విషయాన్ని చెప్పుకొస్తూ ఓటీటీలు, హీరోలు, మీడియా అందరి వివరాలు బయటకు వస్తాయని, మమ్మల్ని ఆపలేరు, మమ్మల్ని వెతకలేరు, మా వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీరే ఎక్స్పోజ్ అవుతారు, ఫ్యాన్స్ కి సీక్రెట్ గా ఉన్న హీరోల పేర్లు బయట పెడతాము, మమ్మల్ని టార్గెట్ చేస్తే ఇండస్ట్రీకి పెద్ద షాక్ వస్తుంది, మేము ఒక దేశానికి పరిమితం కాదు, గ్లోబల్ నెట్వర్క్ మాది, పోలీసుల చర్యలతో బిగ్ స్టార్ల ఇమేజ్ ప్రమాదంలో పడుతుంది, హీరోలు కూడా మా సైట్ కి సబ్స్క్రైబ్ అయి ఉన్నారు, ఎవరినైనా మేము భయపెట్టగలము అంటూ మాత్రం దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. 5 కోట్ల యూజర్లకు ఒకేసారి రివీల్ చేయగలమంటూ హెచ్చరిస్తూ మమ్మల్ని అడ్డుకోవడం కష్టమే, మమ్మల్ని ఆపడం అసాధ్యం, ఏ హీరోనైనా ఎక్స్పోజ్ చేస్తాం, ఎవరిని మినహాయింపు లేదు, భయపడని మనిషి కంటే ప్రమాదకరుడు లేడు అంటూ కూడా ఐబొమ్మ చివరి లైన్ లో ఈ విషయాన్ని మెన్షన్ చేసి ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఐబొమ్మ విషయంలో హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా వ్యవహరించబోతా ఉన్నారు. సిపి ఆనంద్ గతంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశాల్లో ఐబొమ్మ ఎక్కువగా ఈ సినిమా రిలీజ్ కంటే ముందు, సినిమా రిలీజ్ తర్వాత ప్రింట్ యాజ్ టీజ్ గా హెచ్డి క్వాలిటీతో ఉన్నటువంటి సినిమాలని ఆన్లైన్ లో అప్లోడ్ చేసి మా ఖజానాకు గండి కొడతా ఉన్నారంటూ కూడా ప్రొడ్యూసర్లు, హీరోలు, నిర్మాతలు అందరూ కూడా వచ్చి పోలీస్ కమిషనర్ ని కలిసి ఆ విషయాలు తెలియజేయడంతో పోలీసులు ఐబొమ్మపై దృష్టి పెట్టి ఆ మూలాలన్నీ బయటికి తీసి ఇది ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నారు, ఎలా వీళ్లకు ప్రింట్ అందుతా ఉంది, అసలు కోట్లు విలువ చేసి సినిమా తీస్తున్నటువంటి ఈ ప్రింట్ వాళ్ళ చేతికి ఎలా చిక్కుతుంది అనే దానిపై కూడా స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి వీరందరిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడంతో దానికి ధీటుగా ఐబొమ్మ కూడా సమాధానం ఇస్తూ మమ్మల్ని ఏం చేయలేరు, మాకు గ్లోబల్ నెట్వర్క్ ఉంది, మమ్మల్ని టచ్ చేస్తే హీరో, హీరోయిన్లు, ప్రొడ్యూసర్ల, డైరెక్టర్ల యొక్క జాబితానంటూ కూడా బయట పెడతామంటూ కూడా హెచ్చరిస్తూ ఈ ప్రకటన రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? అది మీ కొడుకైనా ఎవరైనా. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళేమైపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్లకు మీరిచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి, కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా అని ప్రశ్నించారు. సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్, విదేశాల్లో షూటింగ్స్ కు ట్రిప్స్ కే ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు క్వశ్చన్ చేశారు. అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దానిని మీద రుద్ది ఎక్కువ కమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడని తెలిపారు. మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయటం ఆపండి, లేదంటే తాము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుందని తెలిపారు. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ల మీద దృష్టి పెట్టండి అన్నారు. ఈ మిడిల్లో వేరే ఏ హీరో కూడా టార్గెట్ అవ్వడం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నాం. ఇప్పుడు ఇమీడియట్ డిలీట్ చేస్తే మీకు భయపడి మీరు తీయించినట్లు ఉంటది. అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసివేయాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు.